నార్త్ ఇండియన్ స్టైల్లో మటర్ పన్నీర్ ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ కలిపి చేసుకుంటున్నారన్నమాట రెస్ట్ రూమ్లో. అవుట్ సైడ్ ఫుడ్ మంచిగా లేదని చెప్పేసి వాళ్ళే రూమ్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు. రోటీ మటర్ పన్నీరు తయారు చేసుకుంటున్నారు. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకున్నారు. అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నారు. కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ ఒక మూడు నాలుగు దాకా కట్ చేసి వేసుకుంటున్నారు. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అవుట్ సైడ్ ఫుడ్ మంచిగా లేదని చెప్పేసి వాళ్ళే అందరూ కలిపేసి కొలీగ్స్ అందరూ కలిపి రూమ్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు. రెస్ట్ రూమ్లోనే మంచిగా నార్త్ ఇండియన్. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని అక్కడ అన్నీ దంచుకునేకి అవన్నీ రోల్లో ఉండవు కాబట్టి గ్లాస్లో వేసి పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నారు అన్నమాట దంచి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికమ్ పెద్ద క్యాప్సికమ్ 2-3 క్యాప్సికమ్ కట్ చేసి వేసుకుంటున్నారు. క్యాప్సికమ్ను అంతా మిక్స్ చేసి కలుపుకొని క్యాప్సికమ్ కొద్దిసేపు వేగిన తర్వాత మటర్ వేస్తున్నారు. మటర్ పచ్చి బఠానీలు వేస్తున్నారు. 1 కప్పు దాకా తీసుకున్నారు. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నారు. మటర్ 1 కప్పు వేసుకున్నారు. మిక్స్ అయిన తర్వాత ఒక 1 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకుంటున్నారు. మటర్ బాగా బఠానీలు మంచిగా బాగా. ఈలోపు ఒక గ్లాస్లో ధనియా పౌడరు మసాలా అంతా గ్లాస్లో తీసుకుంటున్నారు. ధనియా పౌడరు, పసుపు, టర్మరిక్ పౌడర్, పసుపు 1 స్పూన్ వేసుకుంటున్నారు. 600 ग्राम पनीर बनाना है. गरम मसाला ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నారు. తర్వాత చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నారు. కొంచెం పన్నీర్ మసాలా. తర్వాత పన్నీర్ మసాలా 1 హాఫ్ స్పూన్ వేసుకుంటున్నారు. పన్నీర్ మసాలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా తీసుకొని ఆ మూత ఓపెన్ చేసి విజిల్ వచ్చిన తర్వాత కలుపుకునేసి దాంట్లో వేసుకుంటారనమాట మసాలా అంతా. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మసాలా అంతా దాంట్లో యాడ్ చేస్తున్నారు. వేగిన తర్వాత ఇప్పుడు ఒక 2 టమాటోలు కట్ చేసి వేసుకుంటున్నారు. ఎంత మంచిగా చేసుకుంటున్నారు చూడండి. వాళ్ళు డ్యూటీ చేసుకొని వచ్చి మళ్ళా వేగిన తర్వాత పన్నీర్ వేసుకుంటున్నారు అనమాట. పన్నీరు ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటారు. వేసి కలుపుకొని పన్నీర్ను ఆ మసాలాలో కొద్దిగా దానికి మసాలా అంతా పట్టేటట్లు ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది. నార్త్ ఇండియన్ స్టైల్ అది. మటర్ పన్నీరు రోటీలో తింటారు. రోటీ చాలా బాగా చేస్తారు ఆ సైడ్ వాళ్ళు. చూడండి రోటీ ఎంత మంచిగా చేసుకున్నారో.